హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఇవాళ వండబోయే వంటకం మీకు చూపించాలి కదండీ! అందుకే నేను వచ్చేసాను. ఇవాళ నేను వండే కర్రీ ఏంటి అంటే బీరకాయ కర్రీ. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా 20 మినిట్స్‌లోనే అయిపోతుందండి. అది ఎలాగో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్లీ వెబ్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా నేను లేత బీరకాయల్ని తీసుకున్నాను. వాటిని పీల్ చేసి మంచిగా కడుక్కొని కట్ చేసే ముందే మనము బీరకాయ ఏంటంటే కొన్ని చేదుగా ఉంటాయి కాబట్టి కట్ చేసేటప్పుడే దాన్ని కార్నర్ కట్ చేసి కొంచెం టేస్ట్ చూసి తీయగా ఉంటే కర్రీకి పర్ఫెక్ట్ అనమాట. లేకపోతే మాత్రం చేదుగా ఉంటే అది డస్ట్బిన్లో పడేయాల్సిందే. అలా అన్ని టేస్ట్ చూసి మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అందులోనే ఫస్ట్ ఆయిల్లో పసుపు ఎందుకు వేసానంటే ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పినట్టు పసుపు వేస్తే ఏంటంటే మనము ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా అవి మనకి చిల్లకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత నేను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్ మంచిగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేస్తే. మళ్ళీ మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది కరివేపాకు. కానీ ఏంటంటే అందరూ చాలా వరకు తినరు, కరివేపాకుని తీసి పక్కన పడేస్తారు. కానీ అది హెల్త్కి చాలా మంచిది. చూసారా, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మంచిగా బాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే అది ఆయిల్లో మంచిగా కలిస్తేనే బాగుంటుంది. అలా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకునే ముందు నేను ఉప్పు ఎందుకు వేసానంటే ముక్కలు బాగా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి వేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఉప్పు బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని నేను ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూసారు, అప్పుడే కర్రీలో వాటర్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కర్రీ అడుగంటిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా వాటర్ అంతా ఎలా బయటికి వస్తుందో. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు 1.5 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఆ కారం అంతా బాగా కలుపుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. చూసారా ఎలా మగ్గిపోయిందో. ఇలా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా ఇలా తినేయచ్చు. నాకు ఇలాగే ఇష్టం, కానీ మా ఇంట్లో వాళ్ళు గ్రేవీ లేనిదే అస్సలు తినరండి. అందుకని ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొంచెం గ్రేవీ కోసం ఒక హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, హాఫ్ బౌల్ అంతే. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే నీళ్ళు అయిపోతుంది కర్రీ. ఇలా మంచిగా వాటర్ పోసుకుని మంచిగా కలుపుకుంటున్నాను. ఈ గ్రేవీ కొంచెం చిక్కబడడానికి ఏం చేస్తున్నానంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ధనియాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటున్నానండి. అందుకని డైరెక్ట్ ధనియా పొడి అందులో వేసేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 మినిట్స్ బాగా మరగనిస్తే గ్రేవీ చిక్కబడుతుంది, కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇవాళ మీరేం కర్రీ వండుకున్నారు, ఏం వంట చేసుకొని తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అన్నట్టు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుమగుమలాడే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది.
బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.